మేడం ఒక రకంగా కరాటీ కళ్యాణి సఫలమైందనుకోవచ్చా? ఇప్పటివరకు ఎవరు తీసుకున్న స్టాండ్ నిజంగా నా అన్వేషణకి వ్యతిరేకంగా మీరు తీసుకున్న స్టాండ్‌లో సఫలమయ్యారని చెప్తున్నారు. మీ రియాక్షన్ ఏంటి మేడం దీనిపైన? హ్మ్. అంటే మళ్ళీ రివోక్ అయింది కదా వాడిది. హ్మ్. చూసారా? అవును. అంటే ఆల్రెడీ 2 అకౌంట్స్ ఉన్నాయి. ఒక అకౌంట్ అయితే పోయింది గదా! పోలేదు మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ వచ్చిందా? యెస్. అది మీకు తెలుసో లేదో నేను అంటున్నాను. ఆల్రెడీ పోయింది. హ్మ్. పోయింది. వాడేదో గానిని చెప్తున్నాడు. నేనే ప్రాంక్ చేశాను అంటాడు. అవన్నీ పక్కన పెట్టండి. మేమైతే ఇచ్చాం కంప్లెయింట్. హ్మ్. ఆల్రెడీ వెళ్ళింది. అదే మీరైతే పోయింది ఎక్కడ కూడా గివ్ అప్ చేయకుండా నేను కూడా స్టాండ్ ఉన్నారు గదా! నేను గివ్ అప్ ఇవ్వను. గివ్ హ్మ్. అప్ చెయ్యను. హ్మ్. ఎట్టి పరిస్థితిలో నా స్టాండ్ నాదే. నేను వాడివన్నీ కూడా ఇప్పటికి కూడా చెప్తున్నా ఇంకా ఎక్కువ గట్టిగా యూట్యూబ్ మీద మూవిస్తాను. ఆడికి ఏమి నిజంగానే వాడే ప్రాంక్ చేసుంటే ఉదయం ఆ వీడియో పెట్టడుగా. హ్మ్. అవును. మరి దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అదంతా ఉట్టి మాటలు చెప్తున్నాడు. హ్మ్. ఏవో ఎవరితోనో ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచో అది మన దేశంది కాదు కాబట్టి హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ అనేది అకౌంట్ హ్మ్. వాళ్ళకి అంత అర్థం కాదు. హ్మ్. అంత ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో చేస్తారు. బట్ ఓకే. హ్మ్. వాడికి ఏం ఉపయోగం లేదన్నాడుగా అకౌంట్‌లో మరి ఎందుకు అంత సంతపడ్డం? హ్మ్. క్లోజ్ చేసేయమనండి సిగ్గున్నోడైతే. హ్మ్. మరి ఆడే క్లోజ్ చేయొచ్చు కదా! క్లోజ్ చేసేయమని చెప్పండి. హ్మ్. మరి క్లోజ్ చేయలేడు కదా! క్లోజ్ చేసేసి అప్పుడు నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు అకౌంట్ అన్నప్పుడు క్లోజ్ చేసేయలేదే. ఇప్పుడు అంటే ఈ జరుగుతున్న కాన్సీక్వెన్సెస్‌లో ఈ ఫర్దర్‌గా అన్వేష్ పై మీ స్టాండ్ ఏంటి మేడం? వాడి ముందు చెప్పింది ఏదైతే చెప్పానో అదే ఇప్పుడు కూడా స్టాండ్. ఎప్పుడు మారదు స్టాండ్. వాడి అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అవుతాయి. హ్మ్. వాడు ఏవేవి అకౌంట్లు ఉన్నాయో సోషల్ మీడియా అకౌంట్‌లన్నీ డీయాక్టివేట్ అవ్వాలి. హ్మ్. వాడి అకౌంట్ ఏదైతే వాడుతున్నాడో అమౌంట్స్ హ్మ్. ఏమన్నా చేసుకున్నాడు. ఫ్రీజ్ అవుతదో లేదో పక్కన పెడితే హ్మ్. వాడు భారతదేశానికి డిపోర్ట్ చేయబడాలి. ఏ భారతదేశాన్ని తిట్టావో అక్కడికి నువ్వు రావాలి. హ్మ్. మళ్ళీ అందరిని రూపాయి, రూపాయి అడుక్కొని ఎళ్తారని యాత్రకి అని అడిగినోడివి, హ్మ్. ఈ రోజు 10,000 ఇస్తానని ఆ భారతదేశపు మహిళలకి ఆశ చూపి లైవ్‌లోకి రమ్మని మాట్లాడుతున్న ఎదవని హ్మ్. ఇక్కడ తీసుకొచ్చి సంస్కృతి సంప్రదాయాలంటే ఏదో నేర్చారు. హ్మ్. అది వాడికి జరగాల్సిన పనిష్మెంట్. వాడు ఖచ్చితంగా వాడి పాస్‌పోర్ట్ బ్యాన్ చేయబడాలి. హ్మ్. ఓకే. వాడు శరణార్థిగా ఎక్కడికైనా ఎళ్ళిపోయినా కూడా, హ్మ్. ఏదైనా అయినా కూడా ఇక లైఫ్‌లో భారతదేశ వారసత్వం ఏ విధమైన సంపద కూడా వాడికి ఏ విధంగా కూడా నేను భారతదేశ పౌరుడిని చెప్పుకునే విధంగా ఉండకూడదు. ఒకవేళ అలా అయితే. అది కంప్లీట్‌గా వాడు ఇక్కడి నుంచి వాడు తరిమివేయబడాలి. లేపోతే అవన్నీ క్యాన్సెల్ అయ్యి ఇక్కడికొచ్చి హ్మ్. ఇక్కడ భారతదేశానికి ఇన్ని బాధలు పెట్టి, ఇన్ని మాటలు అన్నానే నా దేశం ఇది అని బాధపడాలి వాడు. వాడికింత కూడా పశ్చాత్తాపం లేదు. ఇలాంటి వ్యసనాలను వదిలేది లేదు. హ్మ్. ఫ ఫ పిల్లల్ని చెడగొట్టి మన మన భారత సంస్కృతి సంప్రదాయాలను చెడగొట్టి ఇలాంటి వెధవల కోసం హ్మ్. నేను ఎట్టి పరిస్థితిలో అయినా సరే ఎక్కడ తప్పున్నా నేను ఫైట్ చేస్తా. హ్మ్. వీడి విషయంలో ఏదైతే స్టాండ్ తీసుకున్నా అదే స్టాండ్ ఉంది ఇప్పటికి. నేను మారను.